నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అమెరికాకి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయిన తులసి గబార్డ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి అమెరికా ప్రతి ఏటా రివ్యూ చేసుకుంటుంది. అంటే అమెరికాకి ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఎక్కువ ప్రమాదం ఏ దేశాల నుంచి ఉంది అనేటువంటి ఈ రివ్యూ ప్రతి ఏటా కూడా జరుగుతుంది. 2026 సంవత్సరానికి సంబంధించి తాజాగా ఆమె వాషింగ్టన్ డీసీలో మాట్లాడారు. సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ హీరింగ్లో తులసి గబార్డ్ మాట్లాడారు. అయితే ఇందులో ఆమె ఎవరు ఊహించినటువంటి విషయాన్ని చెప్పారు. అదేంటంటే భవిష్యత్తులో అమెరికాకి అతిపెద్ద న్యూక్లియర్ థ్రెట్ పొంచి ఉంది ఒక దేశం నుంచి. ఆ దేశం పేరేదో మీరు చెప్పగలరా? గెస్ చేయగలరా? చాలా మంది చెప్తారు చైనా అంటారు, లేకపోతే నార్త్ కొరియా పేరు చెప్తారు, రష్యా పేరు చెప్తారు, ఇరాన్ పేరు చెప్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 4 దేశాల నుంచి కూడా అమెరికాకి థ్రెట్ ఉంది. వాళ్ళ దగ్గర ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. రష్యా దగ్గర కానీ, చైనా దగ్గర కానీ, నార్త్ కొరియా దగ్గర కానీ ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అమెరికా మీద దాడి చేయగల శక్తి, ఆ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇది ఊహించినటువంటి ప్రమాదం, ఇది ఎక్స్పెక్టెడ్ థ్రెట్. ఇది కానీ అమెరికా ఊహించినటువంటి ప్రమాదాన్ని గురించి తులసి గబార్డ్ చెప్పారు. అదేంటో తెలుసా? పాకిస్తాన్ భవిష్యత్తులో ఫ్యూచర్లో అమెరికాకి ఒక పెద్ద న్యూక్లియర్ థ్రెట్ పొంచి ఉంది అంటే గనక అది పాకిస్తాన్ నుంచే అని చెప్పి ఆమె ఒక పెద్ద బాంబు లాంటి వార్త చెప్పారు. తులసి గబార్డ్ చెప్పినటువంటి విషయాన్ని వైట్ హౌస్ కూడా అంగీకరించింది. ఎస్, ఆమె చెప్పింది 100కి 100 నిజమే, మేము అంగీకరిస్తున్నాం, దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి వైట్ హౌస్ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది కానీ గత ప్రభుత్వాల హయాంలో జరిగింది కానీ ఏంటి? అమెరికాని టాయిలెట్ పేపర్ లాగా, టిష్యూ పేపర్ లాగా వాడుకుంటూ ఉన్నారు. సరే, వాడుకోవడం వరకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే పాముకి పాలు పోసి పెంచి పోషిస్తున్నది అమెరికా. గతంలో ఏం జరిగింది? చాలామంది సీనియర్ జర్నలిస్టులు, చాలామంది విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటి? అసలు ఐసిస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఎలా పుట్టుకొచ్చింది? చాలామంది చెప్పేది ఏంటంటే అమెరికా తన అవసరాల కోసం, తన స్వార్థం కోసం ఐసిస్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ పుట్టడానికి కారణభూతమైంది. అసలు ఉసామా బిన్ లాడెన్ అనేటువంటి ఉగ్రవాది ఎలా తయారయ్యాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? సరే, తర్వాత ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి కూడా తెలిసినటువంటి విషయమే. ట్విన్ టవర్స్ని కూల్చేశారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అప్పుడు అమెరికాకు రియలైజ్ అయింది. అప్పుడు తర్వాత రివెంజ్ అటాక్, తర్వాత ఉసామా బిన్ లాడెన్ని చాలా కాలం తర్వాత పాకిస్తాన్ అబోటాబాద్లో పట్టుకొని అంతమంది ఇచ్చారు. పాకిస్తాన్ దగ్గరే ఉన్నాడు. సో పాకిస్తాన్ అనేది ఎంత ప్రమాదకరమైనటువంటి దేశమో తులసి గబార్డ్ ఎక్కడ చెప్పారు? చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆషామాషి వ్యక్తి కాదు. అమెరికాకి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. ఆమె చెప్పినటువంటి ప్లేస్ ఎక్కడ? సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ హీరింగ్లో ఆమె చెప్పారు. అండ్ దీని వైట్ హౌస్ కూడా రియలైజ్ అయింది. ఎస్, నిజమే, తులసి గబార్డ్ చెబుతున్నటువంటి మాట వాస్తవమే. పాకిస్తాన్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. బయటి ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం ఇది. కానీ అమెరికా భయపడుతుంది ఏంటంటే, తులసి గబార్డ్ మాటల్లో వ్యక్తమవుతున్న భావన ఏంటంటే బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంకా అదనంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ని కూడా పాకిస్తాన్ తయారు చేసే ప్రయత్నంలో ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ పాకిస్తాన్ దగ్గర అమెరికాపై దాడి చేసేంత, అమెరికాను చేరుకోగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ లేవు. కానీ ఆ ప్రయత్నంలో పాకిస్తాన్ ఉంది. ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్స్ అంటారు, ICBM అంటే ఖండాంతర క్షిపణుడు. ఖండాలను దాటి వెళ్ళి టార్గెట్స్ ని కొట్టగల సామర్థ్యం ఉన్నటువంటి మిసైల్స్ ని, లాంగ్ రేంజ్ మిసైల్స్ ని పాకిస్తాన్ తయారు చేసేటువంటి పనిలో ఉంది. అందరం ఏమనుకుంటున్నాం అంటే పాకిస్తాన్ వల్ల కేవలం భారత్కి మాత్రమే ప్రమాదము, భారత్కి మాత్రమే పక్కలో బలిలా ఉంది, కశ్మీర్ కోసం ఏదో పోరాటం చేస్తుంది అనుకుంటారు. కాదు. తులసి గబార్డ్ మాటలను బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ అనేటువంటి దేశము కేవలం భారత్కి మాత్రమే కాదు, కేవలం ఆసియా ఖండానికి మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్, ప్రపంచం మొత్తానికి కూడా ప్రమాదకరమైనటువంటి దేశము. అమెరికాకి కూడా ప్రమాదకరమే. ఇదే విషయాన్ని ఈ రోజున తులసి గబార్డ్ చెప్పారు. ఎందుకంటే రష్యా దగ్గర ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, చైనా దగ్గర ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇరాన్ కెపాసిటీ ఏంటి, వీటన్నిటి గురించి కొంత అసెస్మెంట్ ఉన్నది అమెరికా దగ్గర. అవి కూడా చెప్తాను, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ గత కొన్ని రోజులుగా ఇరాన్పై జరుగుతున్నటువంటి దాడుల వల్ల ఇరాన్ యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్, న్యూక్లియర్ మిసైల్ని తయారు చేయగల క్యాపబిలిటీ చాలా వరకు తగ్గిపోయింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇరాన్ దగ్గర నుంచి థ్రెట్ ఉంది. ఈ విషయాన్ని కూడా తులసి గబార్డ్ చెప్పారు. సో ఇందాక నేను చెప్పినట్టుగా
ఈ రోజుకి పాకిస్తాన్ దగ్గర అమెరికాని కొట్టగలిగేటువంటి ఐసీబీఎం అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిసైల్, ఈ రోజుకి లేవు. కానీ ఆ ప్రాసెస్లో పాకిస్తాన్ ఉంది. ఏదో ఒక రోజున భవిష్యత్తులో అమెరికాకి కూడా పెద్ద న్యూక్లియర్ థ్రెట్ పాకిస్తాన్ నుంచి ఉందని చెప్పి తులసి గబార్డ్ హెచ్చరించారు. తర్వాత ఆమె ఇంకో మాట చెప్పారు, ప్రస్తుతం ప్రపంచంలో 3000 మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. అవి 2035 సంవత్సరం నాటికి 16,000కు పైగా పెరిగేటువంటి అవకాశం ఉంది. న్యూక్లియర్ మిసైల్స్ ఈ ప్రపంచంలో వాటి నెంబర్ ఎంత పెరిగితే ఈ ప్రపంచానికి అంత ముప్పు. చాలా దేశాలు ఏమనుకుంటాయంటే మా దేశాన్ని మేము రక్షించుకోవాలి కాబట్టి, కాపాడుకోవాలి కాబట్టి పక్క దేశం దగ్గర ఉంది, మరి వాడు మనపై బాంబు వేస్తే పరిస్థితి ఏంటి అంటే ఏంటి, మన దగ్గర కూడా ఉండాలి. సో వాళ్ళ నెంబర్ పెంచుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, మన నెంబర్ మనం కూడా పెంచాలి. అన్ని దేశాలు ఇదే లూప్లో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తులసి గబార్డ్ చెప్పింది అంటే ప్రస్తుతం అక్రాస్ ద వరల్డ్ 3,000కు పైగా మిసైల్స్ ఉన్నాయి. ఇవి 2035 నాటికి 16,000కు పైగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ప్రమాదము. అమెరికా సెక్యూరిటీకి, అమెరికా నేషనల్ సెక్యూరిటీకి ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ టాప్ 5 కంట్రీస్ జాబితా విడుదల చేశారు. నెంబర్ 1 చైనా, తెలిసినటువంటి విషయమే. రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, పాకిస్తాన్. పాకిస్తాన్ పేరు బహుశా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, కానీ పాకిస్తాన్ కూడా అమెరికాకి ఏదో ఒక రోజు, నియర్ ఫ్యూచర్ కాకపోయినా భవిష్యత్తులో తప్పకుండా పాకిస్తాన్ ఒక ప్రమాదకారి, అమెరికాకి కూడా ముంచేస్తుంది. తర్వాత ఇంకా ఏం చెప్పారో చూద్దాం. అండ్ ఇరాన్కి సంబంధించి ఇరాన్లో ఉన్నటువంటి చాలా ఫెసిలిటీస్ని, సైనిక స్థావరాలపైన అమెరికా దాడులు చేసింది కాబట్టి ఇప్పుడు బలహీనంగా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఇరాన్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇమీడియట్ థ్రెట్ ఉందా అనేటువంటి ప్రశ్నకు మాత్రం దానికి అధ్యక్షుడే సమాధానం చెప్తారు, దానికి నేనేం చెప్పలేను. బట్ ఇరాన్ నుంచి థ్రెట్ ఉంది, కానీ ఇమీడియట్ థ్రెట్ ఉందా, ఫ్యూచర్లో థ్రెట్ ఉందా అనేది మాత్రం తులసి గబార్డ్ చెప్పలేదు. ఎందుకంటే మధ్య మార్గాన్ని అనుసరించారు. అక్కడ ఆమె ఏం మాట్లాడినా కూడా ప్రస్తుతం వార్ జరుగుతోంది, యుద్ధం జరుగుతోంది. ఇమీడియట్ థ్రెట్ లేదు అని చెప్పి ఆమె చెప్పినట్టయితే డెఫినెట్గా అది ఆ తుపాకీ డొనాల్డ్ ట్రంప్ వైపు తిరుగుతుంది. ఇమీడియట్ థ్రెట్ లేనప్పుడు యుద్ధం ఎందుకు చేస్తున్నాం అని చెప్పి ట్రంప్ మీద విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్నటువంటి ఘర్షణలు, యుద్ధ వాతావరణానికి సంబంధించి కూడా ఆమె మాట్లాడారు. రెండు దేశాలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుందుడుకు చర్యల వల్ల, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వల్ల న్యూక్లియర్ వార్ జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. గతంలో కూడా ఈ మాట అమెరికా చెప్పింది. ఈ రోజు తాజాగా కూడా తులసి గబార్డ్ అంటే మార్చి 18వ తారీఖున ఆమె మాట్లాడారు. మార్చి 18వ తారీఖున తులసి గబార్డ్ మాట్లాడారు, భారత్ పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ అణుయుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది, ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే అని కూడా ఆమె హెచ్చరించారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఈ టాప్ 5 కంట్రీస్ దగ్గర ఏ దేశాల దగ్గర ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, సిప్రీ ప్రకారం, అంటే ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ సిప్రీ అంచనా వేస్తూ ఉంటుంది జనరల్గా ఏ దేశం దగ్గర ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనేది ప్రతి ఏటా కూడా విడుదల చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం చూస్తే పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, భారత్ దగ్గర 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మేబీ బయట ప్రపంచానికి తెలిసినంత వరకు. తర్వాత రష్యా దగ్గర 4,300కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయనేటువంటిది అంచనా. అమెరికా దగ్గర 3,700, చైనా దగ్గర 600, భారత్ పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి ఈ రోజున పాకిస్తాన్ అనేటువంటిది ఒక ప్రమాదకరమైనటువంటి దేశంగా అవతరిస్తూ ఉంది. బయటి ప్రపంచానికి ఏంటంటే పేద దేశము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అవన్నీ నిజమే. ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి మాట వాస్తవం, రాజకీయ సంక్షోభం ఉన్నటువంటి మాట వాస్తవం, ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది అనేటువంటి మాట కూడా వాస్తవం, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది, ఒక టెర్రర్ హబ్గా మారుతుంది అనేటువంటి మాట కూడా వాస్తవం. వీటితో పాటు ప్రపంచానికి ఒక ప్రమాదకరమైనటువంటి దేశంగా పాకిస్తాన్ అవతరిస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ని బయట ప్రపంచానికి తెలియకుండా, న్యూక్లియర్ వార్ హెడ్స్ని, ఖండాంతర క్షిపణుల్ని తయారు చేసేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది. దీనికి అన్ఫార్చునేట్లీ అమెరికా నుంచి సహాయం రావడం, అంటే తన చావును తానే కోరి కొని తెచ్చుకుంటూ ఉన్నట్టుగా అమెరికా వివిధ మార్గాల ద్వారా మొన్నటికి మొన్న F-16 మెయింటెనెన్స్ కోసం కొన్ని $1,000 పాకిస్తాన్కి ఇచ్చింది. ఇదంతా ఎక్కడికి పోతుంది ఈ సొమ్ము అంతా? ఒక్కోసారి IMF నుంచి ఫండ్స్ విడుదల కావాలని కూడా అమెరికా రికమెండ్ చేయాల్సిందే, సిఫార్సు చేయాల్సిందే. అలా చేసింది కూడా చాలాసార్లు. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి గ్రే జాబితా నుంచి తీసివేయడానికి కూడా అమెరికా సహాయం చేసింది. ఇలా పలు సందర్భాల్లో తన శత్రువుని, తన చావుని తానే కోరి కొని తెచ్చుకుంటోంది, తన శత్రువుని తానే తయారు చేసుకుంటోంది అమెరికా.
పాకిస్తాన్ రూపంలో. ఇది రియలైజ్ అయ్యి డొనాల్డ్ ట్రంప్ ఏమైనా పాకిస్తాన్ విషయంలో తన వైఖరి మార్చుకుంటే తనకి మంచిది, ప్రపంచానికి కూడా మంచిది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం, లాస్ట్ 6 monthsలో షహబాజ్ షరీఫ్ని పొగిడేస్తూ ఉన్నాడు, వైట్ హౌస్కి పిలిపించుకున్నాడు, అసీం మునీర్ని వైట్ హౌస్కి పిలిపించుకున్నాడు. చాలా గొప్ప లీడర్లు వీళ్ళిద్దరూ అంటూ తెగ పొగిడాడు. కోర్స్ అవసరం ఉంది కాబట్టి పొగిడాడు. ఆ తర్వాత మొన్నటికి మొన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఏమన్నాడు, అమెరికా మా దేశాన్ని టాయిలెట్ పేపర్ లాగా వాడేసుకుని వదిలేసింది అని చెప్పి పోయాడు. తనకేదో సపోర్ట్ వచ్చి ఉండదు, ఆ మాటలు మాట్లాడాడు. అది నిజమే, అతను చెప్పింది నిజమే. ఇప్పుడు తులసి గబార్డ్ చెప్పినటువంటి మాట కూడా వాస్తవమే. పాకిస్తాన్ని ఈ స్టేజ్లో గనక ఆ కేపబిలిటీని, ఆ న్యూక్లియర్ వార్హెడ్స్ని తయారు చేయడాన్ని, ప్రాసెస్ని ఆపకపోతే మాత్రం అమెరికాకి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి, భారతదేశానికి పక్కనే ఉంది. కాబట్టి ఇంకా చాలా చాలా ప్రమాదం. అన్ఫార్చునేట్లీ ఎవరో చెప్పినట్టుగా వీ హ్యావ్ బ్యాడ్ నైబర్స్. జయశంకర్ గారే చెప్పారు, భారత్ హ్యాస్ బ్యాడ్ నైబర్స్, పర్టికులర్గా పాకిస్తాన్. బంగ్లాదేశ్ కూడా మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత అది కూడా బ్యాడ్ నైబర్ అయిపోయింది. ఇప్పుడు తారిక్ రహమాన్ వచ్చాడు, ఇతను ఎలా ఉంటాడో, ఇతను స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి. సరే, అదంతా వేరే స్టోరీ. ఈ బ్యాడ్ నైబర్స్ మధ్య భారత్ తనను తాను సురక్షితంగా ఉంచుకోవాలి, తన భద్రతను, తన బోర్డర్స్ని కాపాడుకోవాలంటే చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. అమెరికాకి మాత్రమే కాదు, పక్కనే ఉంది పాకిస్తాన్, మనకి ఇంకా చాలా ప్రమాదకరం. ఈ విషయాన్ని గుర్తెరిగి మన ఎన్ఐఏ కావచ్చు, మన భారత ప్రభుత్వం కావచ్చు, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సర్వదా 365 days 24 hours అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుంది. ఎందుకంటే వాడికి పోయేదేం లేదు, నిండా మునిగినవాడు, సర్వం నాశనమైనటువంటి వాడు, కొత్తగా పోయేదేం లేదు, నథింగ్ టు లూజ్. మనల్ని నాశనం చేయడానికి, మనల్ని ఆర్థికంగా ఎదగకుండా చేయడానికి పాకిస్తాన్ సర్వ ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే భారత్ చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. మరి ఈ అంశానికి సంబంధించి తులసి గబార్డ్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలని మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మనం వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.